హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా చిన్నోడికి ఫస్ట్ కృష్ణాష్టమి గెటప్ వేస్తున్నాము. కృష్ణాష్టమి గెటప్ వేయడానికి మేము ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసామో ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. చిన్నపిల్లలకి కృష్ణాష్టమి గెటప్ వేస్తే అసలు కృష్ణుడు చిన్నప్పుడు ఇలానే ఉండినాడేమో అని ఊహ మనకు వచ్చేస్తుంది అనమాట. అంత ముద్దుగా ఉంటారు కృష్ణుడి గెటప్స్లో పిల్లలు. బొట్టు పెట్టడానికైతే నానా తిప్పలు పడ్డానమాట. డైరెక్ట్గా పెట్టడానికి కష్టమయ్యి మనం పూలు పెట్టుకుంటామే ఆ పక్క పిన్నితో ఇలా కొంచెం ఆ పక్క పిన్నిని ఎక్స్పాండ్ చేసి దానికైతే నేను తెల్ల తిలకం అయితే అప్లై చేసి ఇలా పెట్టేశాను అనమాట. కాస్త ఈజీ అయింది. బట్ మిడిల్లో రెడ్ వన్ మాత్రం కాస్త ఫాస్ట్గానే పెట్టేశాను. అంత పర్ఫెక్ట్గా లేకపోయినా అట్లీస్ట్ పెట్టించుకున్నాడు, అది మాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ పండగలు పబ్బాలు వచ్చేదో పోయేదో ఏమో కానీ పిల్లల్ని మాత్రం మనం చాలా సతాయిచ్చేస్తాం. మన సంతోషం కోసం వాళ్ళని కష్టపెట్టేస్తాం. ఇది నిజమే కదండి. కొన్ని బ్రేక్స్ తర్వాత బొట్లయితే పెట్టించుకునేసాడు అనమాట. ఫైనల్లీ ఇప్పుడు డ్రెస్ అయితే వేస్తున్నాము. డ్రెస్ వేసేటప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ కాస్త ఈజీగానే వేపించుకునేసాడు. డ్రెస్ వేసాక అసలైన ఏడుపు మొదలు పెట్టాడు అనమాట. ఇబ్బంది పెట్టడం మాకు కూడా నచ్చక కాసేపు పడుకోబెట్టి మళ్ళీ రెడీ చేద్దామనేసి ఉయ్యాల్లో వేసాము. ఉయ్యాల్లో వేసాక అసలు వీడు చూడండి అస్సలు పడుకోలేదనమాట. వాడంతలకు వాడే మాటలు చెప్పుకుంటూ టీవీ కళ్ళ చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం వాళ్ళని ఇలా రెడీ చేస్తుంటే వాళ్ళకి ఇబ్బందిగానే అనిపించవచ్చు, కానీ రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఈ మెమరీస్ అన్నీ చూసి చాలా సంతోషపడతారనమాట. వాళ్ళకి ఆ మెమరీస్ చూపించడం కోసమే ఇప్పుడు వాళ్ళని మనము కష్టపెడుతున్నాం అనమాట. ఎలాగో నిద్రపోలేదని చెప్పేసి తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేశాము. మళ్ళీ రెడీ చేయడం అయితే షురూ చేసామన్నమాట. చేతికి వేసేటప్పుడు అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఈజీగానే వేపించుకునేసాడు. ఫస్ట్ అయితే ఈ హారం వేసి చూసాము సెట్ అవుతుందా లేదా అని. ఈ హారం వాడి బాడీ మొత్తం ఫుల్ కవర్ చేసేసింది అనమాట. బాగాలేదని తీసేసాము. ఈ సింగిల్ ముత్యాల హారం అయితే వేసామన్నమాట. ఇప్పుడు మాకు అసలైన యుద్ధం స్టార్ట్ అయిందనమాట. అదే కిరీటం పెట్టే భాగము. ఇది ఫుల్ మొత్తం రెడీ చేశాక ఎంత ఇబ్బంది పడినా కూడా అది ఇబ్బంది అనిపించలేదు. కానీ ఈ కిరీటం పెట్టడానికి మాత్రం మాకు ఎంత టైం పట్టిందంటే అస్సలు సహకరించలేదండి. ఈ కిరీటం పెట్టడానికి అయితే చాలా బ్రేకులు తీసుకున్నాడు. మధ్యలో కాసేపు పడుకున్నాడు, కాసేపు ఫీడింగ్ తీసుకున్నాడు, కాసేపు ఆడిచ్చాము. ఆల్మోస్ట్ సక్సెస్ అయింది అని అనుకునే లోపు అలా కట్టి ఇంకొక ఐటెం పిక్ చేసుకుందాం అనే లోపు మొత్తం మూడు పిక్కునేసాడు, అంతే మొత్తం తీసేసాడనమాట. సరేలే అనేసి బాబు కాసేపు బ్రేక్ ఇచ్చేసి కాసేపు ఆడించుకొని ఇంకోసారి కిరీటం పెట్టడం అయితే ట్రై చేసామన్నమాట. అమ్మయ్య, ఫైనలీ సక్సెస్ అయ్యిందండి. రిమైనింగ్ జ్యువెలరీ కూడా వేసేసాము. మొత్తం రెడీ చేసేసాం కదా, తొందరగా ఫోటోషూట్ అయిపోగొట్టేద్దాం అనుకుంటే అలా కూర్చోపెట్టామో లేదో కిరీటం ఊడకొట్టేశాడు. మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి కిరీటం మొత్తం సెట్ చేసి తొందరగా ఫోటోషూట్ అయితే అయిపోగొట్టేసామన్నమాట. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ మా చిట్టి కన్నయ్య ఫైనల్ లుక్ చూసేయండి. అందరికీ మా ఛానల్ తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మా చిట్టి కన్నయ్య గెటప్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అలానే మా వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.